నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు కడప పులి, ఖచ్చితంగా ఆయన కడప పులి అని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా కడపలో తప్ప వేరే ఎక్కడ గెలిచినట్లు దాఖలాలు లేవు. కడపలో మాత్రమే గెలిచారు. కడపలో అయితే రిగ్గింగ్ చేయొచ్చు, దందా చేయొచ్చు, అక్కడ ఎవరైనా చంపొచ్చు, బెదిరించవచ్చు, భయపెట్టు, ఏదో రకంగా కడపలో అయితే గెలిచేస్తాం. వేరే ఎక్కడ గెలవలేము, గెలవడం మా వల్ల కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ఎలాగో కూడా చెప్తా, నేను చూడండి వీడియో, ఎలాగో కూడా చెప్తా ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ అమ్మగారు ఇక్కడ విశాఖపట్నం నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. అప్పటికే వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసినప్పటికీ ఇంత రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కూడా ఓడిపోయింది. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఇప్పుడు సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు పిఠాపురం వెళ్తున్నారు, అక్కడ కూడా ఓడిపోతాడు. పార్టీ పెళ్ళాలను మార్చినట్టు నియోజకవర్గాలు మారుస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. మీరు కడప మీరు మీ నాన్నగారు 40 సంవత్సరాల నుంచి పనిచేశారు కదా, అభివృద్ధి చేసింటారు. 40 సంవత్సరాలు సీఎం గాను, ఎంపీ గాను, ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్సీ గాను పనిచేశారు. ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయండి. పోటీ చేసి కడపలో గెలిచిన మెజార్టీని ఇక్కడ వరకు గెలవండి, చూద్దాం. గెలిచి ముఖ్యమంత్రి కానీ మీరు. మీకు చేత కాదు. కడపలో అయితే రిగ్గింగ్ చేయొచ్చు, ఎవరైనా చంపేయచ్చు, భయపెట్టచ్చు. మీరు మాట్లాడతారా? లేదా మీరు బయట పోటీ చేసి గెలిచే అవకాశం ఉంటే మీ అమ్మగారు ఎందుకు గెలవలేదు? మీ పార్టీ 67 సీట్లు గెలిస్తే మీ అమ్మగారు ఎందుకు గెలవలేదు విశాఖపట్నంలో 2014లో? తర్వాత తమ చెల్లిగారికి మీరు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? కడపలో మీరు పోటీ చేస్తారు, అక్కడ కాకుండా ఎక్కడ ఇచ్చినా ఓడిపోతారు అనే టికెట్ ఇచ్చి ఉండకపోవచ్చు. అది కదా విషయం. జగన్ అన్న, అందరికీ మీకు కలిసి వచ్చినట్టు, అందరూ మీరు చేసినట్టు రిగ్గింగ్ చేయాలి, అక్కడే గెలాలి, అక్కడే ఉండాలి, అదే నియోజకవర్గంలో మంది మార్బాలని భయపెట్టి అక్కడే బతకాలనుకుంటే అవుతుందా? అందరికీ అది అలా అయ్యే పని కాదు. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడ్డారు, అక్కడ మీరు కుటుంబానికి ఒక బైకు, బంగారం 10,000 లక్ష ఎంతో ఇస్తామంటున్నారు. ఇవ్వండి, ఆయన ఓడిపోయేలాగా మీరు గెలిచేలాగా చూసుకోండి. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కనుక ఓడిపోయేలా చేయగలిగితే మీరు 175కి 175 గెలిచినట్టే. అది గుర్తుపెట్టుకొని ఆ ఒక్క పిఠాపురం పైన కాన్సన్ట్రేషన్ చేసి మీరు చాలా బలంగా పనిచేసి మీ పార్టీ కార్యకర్తలు మీరు ఆయన్ని ఓడగొట్టండి. అప్పుడు ఇలాగే ఇంకో 5 ఏళ్ళు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడే అవకాశం మీకు ఉంటుంది. లేకపోతే ఎక్కడుంటారో ఏమో తెలియదు కదా మీరు. థ్యాంక్ యూ.